వాళ్ళకి 100% ఇచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడతారు సార్? మేము అందరం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ 100% యూజీ వాళ్ళకి అని. ఇప్పుడు ఉన్న బ్యాచ్ కాక దానికి సంబంధించి వాళ్ళకి రోజులు అడ్జస్ట్ చేస్తామని చెప్తున్నాం కదా. వాళ్ళకి ల్యాబ్స్ ఇబ్బంది అవుతుంది సార్. కన్స్ట్రక్షన్ ఎవరికి మరి ఏ డెసిషన్ తీసుకొని ఇటు నెక్స్ట్ పెడదామా చెప్పండి సార్. ఫస్ట్ 50% పీజీ వాళ్ళకి 50% యూజీ వాళ్ళకి అన్నారు. మా జూనియర్స్ తీసుకెళ్ళి అక్కడ వేశారు. వాళ్ళు సెకండ్ ఇయర్ కానీ ఇక్కడ ఇస్తారేమో అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ల్యాబ్కి తార్నాక సైడ్ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వాళ్ళు ఈవినింగ్ వెళ్ళేసరికి 7-6 అవుతుంది సార్. అప్పుడు ఎట్లా వెళ్తారు సార్ మీరు చెప్పండి? ల్యాబ్ 6 వరకు అయిపోతుంది అవ్వట్లేదు సార్. ఒక విషయం ఇప్పుడు నన్ను ఈ విషయం అడుగుతున్నా. ఓకే పాపం యూజీ వాళ్ళు ధర్నా చేస్తారు, వీళ్ళు కూడా చేస్తారు మరి ఇష్యూ ఉన్నప్పుడు మీరు వాళ్ళు కూర్చొని ఒకసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి. మరి మీరు సామరస్యంగా ఒక విషయం మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు యూజీ వాళ్ళు పీజీ ఇప్పుడు అన్నంగా సరే అని చెప్పి మాట్లాడడానికి అంటే మరి యూజీ పీజీ వాళ్ళు అందరూ ఒకసారి ప్రిన్సిపల్ గారు మీటింగ్ అరేంజ్ చేస్తారు, కమ్యూనికేట్ చేయండి, అందరికి తెలుస్తుంది కదా సార్ ప్రాబ్లం ఏందో. ఇప్పుడు ఒక విషయం మీరు చేసినప్పుడు మీరు వర్షన్ చెప్తారు, దాన్ని అదే ప్రెస్ మీడియా చూపిస్తుంది, వాళ్ళు చేస్తే వాళ్ళే చూపిస్తారు. ఒక విషయం ప్రాబ్లం ఏంది అందరి మధ్యలో ఒకసారి పిలవండి సార్, వీళ్ళని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. మరి ఎట్లా సాల్వ్ చేయాలి? మీరే నాకు సమస్య చెప్పండి, ఎట్లా రిజాల్వ్ చేయాలి సార్? ఫస్ట్ 50% ఎట్లా రిజాల్వ్ చేయాలి చెప్పండి సార్. ఫస్ట్ 50% ఇచ్చారు కదా, అదే కంటిన్యూ చేయండి సార్. మా సెకండ్ ఇయర్ ప్లేస్ లో మా జూనియర్స్ ఫిల్ చేయండి సార్. ఒక విషయము మీకు నేను ఏం చెప్పినా మీ పీజీకి సంబంధించి కూడా దానికి ఏ రకంగా సొల్యూషన్ తీసుకురావాలి నేను మాట్లాడుతాను. దాని సొల్యూషన్ తీసుకొచ్చి మరి అదనపు ఏదైనా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం, అది మాట్లాడతాం. నేను గవర్నమెంట్ అయిపోయినాక నేను 1 మంత్ టైం ఉంది కదా. ఇప్పుడు ఉన్న పీజీ వాళ్ళు ఇప్పుడున్న పీజీ వాళ్ళు పోయినాకనే కదా, అది ఇంకా 1 మంత్ టైం ఉంది కదా. 1 మంత్ టైం ఉంది కదా, 30 రోజులు టైం ఉంది కదా. 1 మంత్ మీకు చేంజ్ అయినాక 1 మంత్ తర్వాత దానికి సొల్యూషన్ ఏ రకంగా ఇచ్చేసి అడ్జస్ట్ చేయగలుగుతారో మాట్లాడతాము. దాని అడిషనల్ ఏం ప్రొవిజన్ చేయగలుగుతారో గవర్నమెంట్తో డిస్కస్ చేస్తాను. దాన్ని ఏ రకంగా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు అన్నదానికి ఒక విషయం సార్ అసలు మేము ఓయిలోనే వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉన్నాం మేము. మీకైతే ప్రాబ్లం చెప్పారు కదా, 1 మంత్ లో అది పీజీ కుట్టిన పీజీ 100 మెంబర్స్ వికెట్ అయ్యేది. దానికి సంబంధించి ఆ పీజీ స్టూడెంట్స్ కి ఏ రకంగా చేయగలుగుతాం, నియర్ బై ఏదైనా ఫెసిలిటీ ఉందో ఏ రకంగా చేయగలుగుతాం ఆలోచించి చెప్తాం. అది నేను ఒకసారి మాట్లాడి దాన్ని కూడా కమ్యూనికేట్ చేసి ఏ రకంగా ఏదైనా ప్రొవిజన్ మనం ఇవ్వగలుగుతామని ఆలోచించి దానిపైన చేస్తాం. ఓకేనా? ఏదో ఒక సొల్యూషన్ తోటే వస్తాం. డోంట్ వరీ, 100% మీకు కూడా ఏం ప్రాబ్లం కాదు, జరగకుండా చేసే బాధ్యత గవర్నమెంట్. ఇప్పుడు ఒక విషయం బయట వాళ్ళు అక్కడ చేస్తే మీరు కూర్చొని మాట్లాడుకోమంటారు, వాళ్ళు మా దగ్గర రాలేదని అంటారు, వాళ్ళదైతే మీదని అంటారు. ఉన్న ప్రొవిజన్ 400 మందికి వాళ్ళు ఉంచగలుగుతారు. ఉన్న బిల్డింగ్లో పెట్టగలిగేది యాక్చువల్ కెపాసిటీ 280 మందే. 208 అలొకేటెడ్ 282 స్ట్రెంత్. ఆ బిల్డింగ్ స్ట్రెంత్ 282, ఆ బిల్డింగ్ స్ట్రెంత్ 282. దాన్ని అడ్జస్ట్ చేసి 400 మందిని పెట్టారు. 300 మంది వాళ్ళు, 150 దానికి ఫిజికల్ హ్యాండిక్యాప్ సపరేట్ ఉంది. దానికి సంబంధించి మీరు అడిగినా వాళ్ళని అడిగినా అలా పెట్టగలిగేది 400 మందినే. 400 మందిని అలా పెట్టగలిగేది. ఉన్న ప్రొవిజన్ అయితే అంతే. వాళ్ళేమో వాళ్ళకి కావాలి ఫుల్ ఫ్లెజ్డ్ గా అంటారు, మీరేమో మాకు 50% కావాలి మీరు అని అంటారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మీ దాంట్లో 100 మెంబర్స్ అందులో ఉన్నారు, 150 మెంబర్స్ మీ దాంట్లో ఉన్నారు. వాళ్ళు వెకేట్ అయినాకనే ఈ ఫస్ట్ ఇయర్స్ అక్కడ వచ్చి ఉండేది. వాళ్ళు వెకేట్ అయినాకనే కదా వీళ్ళు వచ్చి అక్కడ ఉండేది. దాంట్లోనే కదా. దానికి సంబంధించి ఈ 1 మంత్ లోపల ఒకసారి మాట్లాడతాను. ఇంకేదైనా ప్రొవిజన్ సార్ యాక్చువల్ గా మేము ఎలా ఉంటున్నామో తెలుసా? అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో 7 రూమ్స్ ఉంటాయి. 7 రూమ్స్ లో ఒక రూమ్ లో హెల్త్ ప్రాబ్లం ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు. 6 రూమ్స్ లో ఓన్లీ పీజీ వాళ్ళు ఉంటారు. పైన ఫ్లోర్ లో 14 రూమ్స్ ఉంటాయి. 14 రూమ్స్ లో పీజీ వాళ్ళు, 7 రూమ్స్ 21 రూమ్స్ లో మేము ఉంటాం. మిగతా రూమ్స్ ఎవరు ఉంటున్నారు సార్? వాళ్ళే కదా. 50-50 ఎట్లా సార్ చెప్పండి మీరు? మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు
వాళ్ళే కదంటే వాళ్ళు మనసు ఏదో ఒకటి అందరు ఇద్దరు కలిసి మాట్లాడాలి కదా బేట. అందరం ఒకళ్ళ మీద సార్ మేము వాళ్ళతో మాట్లాడడానికి మాకు ఓకే సార్, మేము మాట్లాడదు వాళ్ళు మాకు అగేన్స్ట్ గా 100% యూజీ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళతో కూర్చొని మేము ఎట్లా మాట్లాడతాం సార్? మేము పీజీ వాళ్ళు మనం మాట్లాడుకుంది 50-50 వాళ్ళు రారు, ఎందుకోసం మాకు 100% మాకే కావాలని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మేము వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలి? ఎందుకు ఫస్ట్ 50-50 అని మీరే కదా సార్ చెప్పారు. మాకు ఆ రోజు వీడియో ఉంది, మేము పెడతాం మీకు కావాలంటే. బేటా 1 month లోపల దానికి సంబంధించి బేటా మీరు కొట్లాడుకోనికి ఇష్యూ కాదు, అందరికి సంబంధించి ఇక్కడనే దాన్ని ఏం వేఅవుట్ చేయను. అడిషనల్గా ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ఇప్పటికిప్పుడు 20 రోజుల్లో కంప్లీట్ కాదు బేటా. బేటా ఒక విషయము మేము యాక్సెప్ట్ చేయమన్నప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరు వాయిస్ అంటే అదే పరిస్థితి తెలుస్తుంది. ప్రాబ్లం నేను కూడా నా వాయిస్ అని ఇస్తాను బేటా, అయినో నా వాయిస్ అని ఇస్తాను. మీరు మీకేమంటున్నా 1 month లోపల దానికి ఏదో ఒకటి సొల్యూషన్ మాట్లాడి నేను క్లోజ్ చేపిస్తాను. దానికి ఏం చేయగలను? మీరు మాట్లాడింది నేను యాక్సెప్ట్ చేశాను. అఫీషియల్ గా 50% ఇవ్వలేదు అని చెప్పి మీరు మాట్లాడారు. అసలు ఎందుకు ఇచ్చారు మాకు మరి 50% ఇవ్వనప్పుడు? ప్రభుత్వానికి నిజంగా తెలివితేటలు చెప్పేటప్పుడు కూడా ఏమని చెప్పారు? సార్ ఉన్నప్పుడు కట్టించారు సార్, ఓడిపోతే మాట్లాడతారా? పీజీ వాళ్ళకి సైఫా వాళ్ళని ఎక్కడ, పీజీ వాళ్ళకి ఆస్తుంది, డిగ్రీ వాళ్ళకి ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చి మొత్తం యూజీ వాళ్ళకి ఏమంటే అది 1 month తర్వాత కదా మీకు దానికి సంబంధించి. హాస్టల్ కట్టినప్పుడు దాని అఫీషియల్ దేనికోసం కట్టిరో ఒకసారి మీరు రికార్డ్స్ తీసుకొని చూడండి. బ్రదర్ నేను చెప్పేది హాస్టల్ కట్టినప్పుడు ఆ హాస్టల్ దేనికోసం ఎవరికి ఇస్తామని చెప్పి కట్టినరు ఒక్కసారి మీరు ప్రిన్సిపల్ గారి దగ్గర అఫీషియల్గా అది ప్రొవిజన్ చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో. ఒకసారి ప్రొవిజన్ చూడండి. పీజీ స్టూడెంట్స్ కి దానికి సంబంధించి అడిషనల్ హాస్టల్ అయితే కట్టాలి, దాని గురించే నేను నా క్లియర్గా ఏం చెప్పిన, అడిషనల్ ఫ్లోర్స్ అని లేపియానికి గవర్నమెంట్తో మాట్లాడతా అని చెప్పినాను. దాని గురించే నేను చెప్పినాను. ఎందుకు ఇచ్చిర్రు, ఎందుకు చేసిర్రు, ఎట్లా ఇచ్చిర్రు అంటే లాస్ట్ టైం మనం తెలివి లేక నిజంగా ఈ ఆలోచన 3 సంవత్సరాలకి వెళ్ళి ధర్నా అయిపోతే బిల్డింగ్ కడితే పాటికి బిల్డింగ్ అయిపోరండి ఫ్లోర్ లో. స్టూడెంట్స్ ఒక విషయము నీకు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా నిజం కాలేదో చదువుకున్న పిల్లలకే గవర్నమెంట్ ఇచ్చేది. దానికి ఏం సొల్యూషన్ తీసుకురాగలుగుతామో నేను వీసీ గారితో మాట్లాడి మీకు అఫీషియల్ గా కమ్యూనికేట్ చేస్తా అంటున్నా కదా. అన్న మీరు అన్నది కరెక్ట్ అన్న. ఇప్పుడు సైన్స్ వాళ్ళు ఉన్నారు, సైన్స్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ల్యాబులు జరుగుతాయి. క్యాంపస్ నుంచి రావాలంటే వచ్చేసరికి 10 అవుతుంది. అక్కడ నుంచి వచ్చేసరికి టయానికి బస్సులు ఉండవు, 3 బస్సులు మారాలి. వాళ్ళకి ఏంటన్న ప్రాబ్లం? తీసుకొచ్చి సైన్స్ వాళ్ళని ఇక్కడ పెట్టారు, ఆర్ట్స్ వాళ్ళు వేరే క్యాంపస్ లో ఉన్నారు. నిజంగా ఉన్నట్టు పరిస్థితి వస్తే మనం ఏమైనా బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలిగితే చేపిస్తాము. నిజంగా ఉంటే బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేపిస్తాము. ప్రిన్సిపల్ సైఫాబాద్ నుంచి బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేపిస్తాం. నీకు ఇబ్బంది అయితే చెప్పేది మేము కూడా చెప్పేది. నేను చెప్పొద్దా? మేము చెప్పొద్దా? చెప్పొద్దా అంటే చెప్పము. మరి అన్న ఏమైందంటే ఇదే మా జూనియర్స్ సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రూమ్ లో 30 మంది నుంచి అన్న ఇదే ప్రిన్సిపాల్ నుంచి ఒక అఫీషియల్ లెటర్ ఇలా ఈసీకి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మాకు వచ్చి అకామిడేట్ చేస్తున్నట్టు మేము ఎట్లా నమ్మాలన్నా చెప్పండి. నీకు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ చెప్తలేరు వచ్చి కమ్యూనికేట్ చేస్తుంది నేను. ఈ ప్రాబ్లం ఎట్లా రిజాల్వ్ చేయాలి, కంప్లీట్ దీనికి శాశ్వత పరిష్కారం ఎట్లా తీసుకోవాలని ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చిన. దాంతో ఇక్కడికి వచ్చిన దానికి సంబంధించి ఏ రకంగా ప్రొవిజన్ తీసుకురాగలుగుతాం, ఏ రకంగా ప్రొవిజన్ ఇవ్వగలుగుతాం అనేది కూడా నేను గవర్నమెంట్తో మాట్లాడతాను. కాకపోతే దానికి ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు బిల్డింగ్ కట్టేదే పెట్టలేము కదా. మీరు అన్నది కరెక్టే అన్న. ఇప్పుడు పీజీ వాళ్ళ తీసుకుపోయి క్యాంపస్లో పెడితే ఇబ్బంది ఏం లేదంటారు. అదే యూజీ వాళ్ళకి ఇక్కడ ఎంత అయితే క్యాంపస్లో తీసుకుపోయి వాళ్ళే పెట్టండి, 2 రోజులు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వాళ్ళకి ఎలాగైనా సేమ్ ఇప్పుడు మీరు అనేది ఏంటన్నా? నేను చెప్పేది అన్న, నేను చెప్పేది నీ ప్రాబ్లం ఏందో 50% ఇస్తలేదు అన్నావు కదా. నువ్వు ఒక రిప్రజెంటేషన్ వచ్చి ఇస్తే అయిపోదు మరి ఇన్ని రోజులు
ఇన్ని రోజులు ఇస్తే అయిపోతుంది, ఎందుకు ఇవ్వలేను? అంత ప్రాబ్లం లేదు కాబట్టి లేదన్నా. 50% లేదు ఇప్పుడు కూడా 50% లేదు. కాదన్నా, ఇప్పుడు కూడా 50% లేదు పీజీకి. కాదన్నా, ఇప్పుడు కూడా 50% లేదు పీజీకి. ఉన్న సీట్లోనే మమ్మల్ని ఉంచారు సార్. ఇప్పుడు కూడా 50% లేదు మీకు. నేనేం చెప్తున్నా అంటే అన్న, సైన్స్ ఇప్పుడు ఎప్పుడు నిజాం కాలేజ్ నడిచేది ఏంటంటే సైన్స్ గ్రూప్ వాళ్ళకి ల్యాబ్లు ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి అక్కడ ఉంచుతారు. ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ల్యాబ్లు ఉంటాయి కాబట్టి క్యాంపస్లో ఉంటారు. సైన్స్ గ్రూప్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి దానివల్ల మేము ధర్నా చేయలేదు. ఎట్టాకు మాకు అవకాశం ఉంది, మేము ఉంటున్నాం కదా. వచ్చేసి శాంతం ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు వాళ్ళకి వేకెన్సీ ఇస్తున్నట్టున్నారు, అదేదో వాళ్ళ తీసుకుపోయి క్యాంపస్లో ఇవ్వండి. మా కలిసి క్యాంపస్లో ఉంటారు, వాళ్ళ కలిసి క్యాంపస్లో ఉంటారు. క్యాంపస్లో ఉండడానికి వాళ్ళకంటే మీ గోల్స్ వాళ్ళ గోల్స్ అని కాదు బ్రదర్, అందరూ తెలంగాణ పిల్లలే. నేను విషయం నీకు చెప్తున్నా, నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లల మధ్యలో చిచ్చు పెట్టి మనము వాళ్ళు అని మాట్లాడకూడదు. ఈ పద్ధతి కాదు. నీకు దానికి సంబంధించి రేపు ఒకసారి ప్రిన్సిపల్ గారు వచ్చినారు అన్న. మీరు పిల్లల విషయంలో చిచ్చు పెట్టకూడదంటే ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తారన్న. మన తన భేదం లేకపోతే కంటిన్యూ చేస్తారు. మీకేమంటున్నా, మీకున్న దానికి సంబంధించి ఒకసారి ప్రిన్సిపల్ గారు వచ్చినాక యూజీ స్టూడెంట్స్ ని వీళ్ళని రేపు మాట్లాడుతారు. పీజీ వాళ్ళని కూర్చోబెట్టి 100% మాట్లాడాలి బేటా, మాట్లాడితే కదా తెలిసేది. మీకేమంటున్నా, వాళ్ళని పిలిపించి మాట్లాడతాం. ఓకే, పిలిచి మాట్లాడినాక గవర్నమెంట్ కూడా మాట్లాడతాం. ఈ దగ్గరలో ఏదైనా ప్రొవిజన్ ఉంటే మరి వాళ్ళకి సంబంధించి వీళ్ళకి ఏ రకంగా ప్రొవైడ్ చేయగలిగితే మనం అడిషనల్ బస్ ఫెసిలిటీ ఏది ఇష్యూ రిజాల్వ్ కానీ ఆగండి అమ్మా. ఏం చెప్తావు చెప్పు అన్న. అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న. ఇప్పుడు బాయ్స్ హాస్టల్లో పోదాం, అదే గర్ల్స్ హాస్టల్లో పోదాం. ట్యాపులు లేవు, వాటర్ లేవు, ఫుడ్ లో పురుగులు వస్తాయి అన్న. వారానికి 5 సార్లు వస్తాయి. ఇదే బ్లాక్ల మీద చేసి ఎప్పుడన్నా అఫీషియల్ గా మాకు 100 సార్లు ఇచ్చిన. ప్రజావానికి వచ్చి నేను ఇచ్చా ఇచ్చానా చూపి. ప్రజావానికి మెసేజ్ కూడా ఉంది, నేను చూపిస్తాను. అది కాదు, వచ్చి మా సెంటర్ రిప్రజెంటేషన్ ఒక కాపీ చూపి. అట్లే మాకు ఏడ అవకాశం ఇస్తున్నారన్న. ఈడున్న స్టూడెంట్స్ ఏడికి వచ్చి కమ్యూనికేట్ చేసారు, ఏడికి వచ్చారు బేటా? తెలియకుండా కమ్యూనికేట్ చేస్తారు అన్నకు బేటా. ఒక విషయం నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే వచ్చి కమ్యూనికేట్ చెయ్యాలి. చెయ్యకుండా 100% ప్రతి ఇష్యూ నువ్వు చెప్పినావు కదా, పేపర్ పైన పెట్టి అన్న ఈ ప్రాబ్లం ఉందా, నీ హాస్టల్కి నేను వస్తా, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి 100% మాట్లాడి రిజాల్వ్ చేయిస్తాం. 100% చేసి తీరుతాం. ఓకేనా? కానీ నువ్వు చెప్పక అన్న ఫుడ్ లో నాకు పురుగులు వస్తున్నాయి అన్న, నాకు వాటర్ టాబ్లెట్ 100% రా, నీ హాస్టల్కి పిలువు అన్న, వస్తా చూస్తే ఇమీడియట్ గా సంబంధించిన డిపార్ట్మెంట్ పిలుస్తా, దానికి ఏమేమి అవసరం ఇమీడియట్ గా రెక్టిఫై చేయిస్తాం. 100% చేస్తా అని చెప్తున్నా, నేను చేయిస్తాను. నువ్వు చెప్పక ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పటిదాకా నువ్వు హాస్టల్ అన్నావు, అది కూర్చొని మాట్లాడరు అన్న, నువ్వు ఇప్పుడు ఇంకోటి చెప్తున్నావు. ఇంకోటి చెప్పట్లేదు. అట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు ఉంటే ప్రతి సమస్యని పరిష్కరిస్తాము. పరిష్కరిస్తారంటే ఏంటన్నా? ఇప్పుడు ఉన్నోళ్ళు తీసుకుపోయి అక్కడేసి సార్ ఫస్ట్ చెప్పడమే 50-50 అని చెప్పి ఇప్పుడు ఏం మాట్లాడకపోతే మాట్లాడే వాళ్ళందరూ బాగుంటుంది. వస్తానప్పుడు రానియాలి, వస్తాడుగా రానియాలి. సార్కి ఇవ్వడం అవునయ్యా, సార్కి ఇప్పి అని చెప్తున్నాడు. సార్కి ఇవ్వని చెప్తున్నాడు కదా, రిప్రజెంటేషన్ ఈ సార్కి అది మాట్లాడించిన ఏం మాట్లాడుతావు? స్టూడెంట్ ఒక నువ్వు కూడా కాబోయే లీడర్వి, మాట్లాడని తెలుసుకో. మరి లేకపోతే ఒక విషయం నీకింత క్లియర్ గా వచ్చి నేను చేస్తా అని చెప్తుంటే, నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన చేయలేదు అంటే చేయలే అని చెప్పి సమస్య ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన.
చేయలేదని సమస్య ఉందనే నేను ఇక్కడికి వచ్చిన. మీరు చెప్పింది కరెక్టే సార్, సమస్య ఉందని వచ్చిన బ్రదర్ మాట్లాడితే కొంచెం అని వచ్చినాక నువ్వు ఏదో మాట్లాడి ఇచ్చినా చేసినా అంటే ఎవడన్నా చూపి 10 ఏళ్ళు ఎవడొచ్చిండు వీడికి? 10 ఏళ్ళ నువ్వు స్టూడెంట్ అంటున్నావు. ఏ ఇయర్ స్టూడెంట్ నువ్వు? ఏ ఇయర్ స్టూడెంట్? నువ్వు సెకండ్ ఇయర్ కదా. లాస్ట్ 1 ఇయర్ లా ఒక్కరు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చి మాట ఇచ్చింది ఒక్కరు చూపి నాకు. సార్ అప్పుడు వాళ్ళ తిట్టి వాళ్ళని ఏదో మేము వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇష్యూ కాదు మాకు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇదే ప్రాబ్లం. సార్ రిజల్ట్ అని చెప్తున్నారమ్మా. వాళ్ళు వచ్చారా వాళ్ళు రాలేదు. ఇది కాదు కదా సార్ ప్రాబ్లం. బాబు గవర్నమెంట్ తో సంబంధం మాకు ఎవరైతే మాకేంటి సార్, వాళ్ళైనా అంతే మీరైనా అంతే, మాకేంటి మాకు మా బాధ్యత ఇష్యూ రిజాల్వ్ చేయండి, మేము చేస్తాం. ఓకేనా? నువ్వు ఒక్కరివి కాదు స్టూడెంట్. ఒక విషయం నాకు నువ్వెంత ఇంపార్టెంటో వాళ్ళంత ఇంపార్టెంట్, వాళ్ళెంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్. నాకు నువ్వు తేడా కాదు, వాళ్ళు తేడా కాదు. నాకు ఈ ప్రజలందరూ తెలంగాణలో పిల్లలందరూ ప్రభుత్వానికి సమానమే. ప్రతి ఒక్కరి ఇష్యూ రిజాల్వ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఇష్యూ రిజాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి, ఇష్యూ రిజాల్వ్ కానప్పుడు దానికి సొల్యూషన్ ఏందనేది కూర్చొని డిస్కస్ చేసుకుంటే అవుతుంది. కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరు ఇను మీరు 100 మంది వాళ్ళు 100 మంది కాదు. చెప్పేది ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడదాం అంటున్నారుగా, మీ ఆధ్వర్యంలో మీరు రేపు రాండి, కమిటీ చేద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం. మీరే నువ్వు కాదా డిసైడ్ చేయాల్సింది ఒక విషయం. మీరే మాట్లాడండి సార్, ఆధ్వర్యంలో అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, అది డిసైడ్ చేయాల్సి ఇష్యూ నువ్వు చెప్పినావు కదా. గవర్నమెంట్ సంబంధించి వాళ్ళని ఒక 10 మంది స్టూడెంట్స్ని, మిమ్మల్ని ఒక 10 మంది స్టూడెంట్స్ని ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు రిజిస్టర్ గారిని కూడా రమ్మంట, కూర్చొని మాట్లాడి దానికి ఏదో వేఅవుట్ చేసి క్లోజ్ చేద్దాం. క్లియర్? అప్పుడు కాకపోతే మళ్ళీ అన్న దగ్గరికి రిప్రజెంటేషన్ అయ్యండి. ఓకే, అప్పుడు సార్ కాకపోతే మీ దగ్గరికి వస్తామన్నా. అమ్మ అయిపోయింది కదా. ఆల్టర్నేటివ్ చూస్తాను, ఇంత క్లియర్ గా చెప్తున్నా. ఆల్టర్నేటివ్ చేయిస్తాను క్లియర్ గా చెప్తున్నా. ఆల్టర్నేటివ్ చేయిస్తా అని చెప్తున్నా బేటా. అది ఎప్పుడు అదే మీరు వాళ్ళు కూర్చుంటేనే ఇష్యూ రిజాల్వ్ అయ్యేది కదా. మీరు వాళ్ళు కూర్చుంటేనే కదా. అది నెక్స్ట్ 2 days లో సార్ ఆధ్వర్యంలో పిలిచి కూర్చోబెడతా అని చెప్తున్నా కదా. మీకు చెప్పినాక ఇంకేం కావాలి? ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు సరే ఒక పని చేయరు, మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని నాకు పేపర్ తెచ్చి ఇప్పుడే రిజాల్వ్ చేస్తా. ఆయన చెప్పి ఒక సొల్యూషన్ ఇస్తాండి. ఎందుకంటే కూర్చొని మాట్లాడుకొని తెచ్చియండి, మాట్లాడుకొని తెచ్చియండి. ఇప్పుడు ఏమంటున్నా ఒక విషయం, నువ్వు ఏ స్టూడెంట్? ఏ కాలేజ్? నువ్వు ఏ కాలేజ్ స్టూడెంట్ బేటా కదా? ఇద్దరు ఇక్కడ స్టూడెంట్స్ కదా. లోపల పోయి మీరే సార్ మీరు కూడా ఇచ్చిపెట్టు, నేను కూడా ఇచ్చిపెడతా, వాళ్ళు 10 మంది మీరు 10 మంది కూర్చొని నాకు పేపర్ పెన్ తెచ్చియండి, గవర్నమెంట్ అదే ఇంప్లిమెంట్ చేయిస్తా. మా దగ్గర ఉంది 400 మందిని ఇప్పుడు ఆ బిల్డింగ్లో అకామిడేట్ చేయగలుగుతాము. మీరే కూర్చొని మాట్లాడుకొని తెచ్చియ్యరు. మళ్ళీ పోతావా? మీకు ఏమంటున్నా మరి కూర్చొని మాట్లాడుకొని రండి, వెయిట్ చేస్తా. మీరు మాట్లాడుకొని మీకు ఏమంటున్నా మరి కూర్చొని మాట్లాడుకొని రండి, ఇక్కడనే ఉంటాం. ప్రెస్ కూడా అందరు ఉంటారు, మీరే రాసుకొని తెచ్చేయండి. ఇప్పుడు వాళ్ళ సైడ్ వెళ్ళి మాట్లాడొచ్చారు కదా సార్. వాళ్ళ సైడ్ మీ సైడ్ కదమ్మా, సమస్య ఉంది కదా. అది ఎవరికైనా సమస్య ఉంది. నేను అదే చెప్తున్నా సార్, అక్కడ మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడారు, 2 సైడ్లో మాట్లాడారు కదా సార్. ఒక కన్క్లూజన్ చెప్పేళ్ళండి. ఇప్పుడు 2 days లో మాట్లాడతారా లేకపోతే వాళ్ళకే ఫిక్స్? కంక్లూజన్ ఎట్లా చెప్పమంటావు? బిల్డింగ్ కెపాసిటీ 400, బిల్డింగ్ కెపాసిటీ 400. అదైతే రాత్రి అయితే పెంచలేము దాన్ని, అదైతే క్లియరా? బిల్డింగ్ కెపాసిటీ 400. వాళ్ళు సంబంధించి వాళ్ళకి ప్రాబ్లం ఉందని రిప్రజెంటేషన్ తెచ్చిచ్చారు. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటుండ్రు. మీకు ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళకి 1 month తర్వాత వెకేట్ అవుతారు. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు వెకేట్ చేసి ఏమని అడగలేదు. ఇప్పుడు వెకేట్ చేసి ఏమని వాళ్ళు అడగలేదు. ఆ స్టూడెంట్స్ ఏదైతే వెకేట్ అయినాక ఆ లోపల సంబంధించి మాకు వాళ్ళ ప్రొవిజన్ కల్పించమని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ పెట్టిండ్రు. ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, నెల తర్వాత ఆ సమస్యని పరిష్కరిద్దామని చెప్పినాము. వాళ్ళకి అది చెప్పినాక మీరు వచ్చి మేము ఓయూలో చదువుకున్న వాళ్ళం, మాకు సెకండ్ ఇయర్లో ఇక్కడనే కావాలని మీరు అడుగుతుండ్రు. మీరు మీ డిమాండ్ మీరు చెప్పిర్రు.
కానీ ఆడు ఉన్న కెపాసిటీ మటుకు 400. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ప్రొవిజన్ కల్పించాలంటే వాళ్ళు 10 మంది మీరు 10 మంది రేపు పొద్దున్న ఒకసారి ప్రిన్సిపల్ గారి దగ్గర కూర్చోండి అని చెప్పినాను. కూర్చున్నాక వాళ్ళ వర్షన్ ఏంది అదును బిడ్డ, వాళ్ళ వర్షన్ ఏంది వాళ్ళు చెప్తారు, మీ వర్షన్ ఏంది మీరు చెప్పుర్రి. తర్వాత మీరు 1 ఇయర్కి వెళ్ళి మీరు అక్కడ ఉంటున్నారు కదా, ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఉంటుండ్రు, ఆడికెళ్ళి ఇక్కడికి మీకు రానికి ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి చెప్పండి. ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు కదా, ఏది నాకు బస్సుకి సంబంధించి రానికి ఇబ్బంది అవుతుందని, అవన్నీ పేపర్ పైన పెట్టండి. మీకు ఆడికెళ్ళి రానికి ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని, అవన్నీ కూడా ఇమీడియట్గా ఆ సంబంధించిన మీ ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, రిజిస్టర్ గారు గవర్నమెంట్ దృష్టికి మా దృష్టికి తీసుకొని వస్తారు. సో దానికి నియర్ బై ఏం వేకౌట్ ఏ రకంగా దానికి అడిషనల్గా దానికి సంబంధించి నియర్ బై ఏదన్నా కమ్యూనిటీ హాస్టల్స్ ఉన్నాయా, ఏ రకంగా ప్రొవిజన్ తీసుకురావచ్చా, లేదా ట్రాన్స్పోర్టేషన్ పెట్టన్నా, ఏం చేయాలనేది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటారు. సో మేము డెసిషన్ తీసుకోవాలనంటే ఫస్ట్ మీ మధ్యలోకి వెళ్ళి ఒక సొల్యూషన్ అనేది రావాలి. నువ్వు సొల్యూషన్ రాకుండా, నువ్వు సొల్యూషన్ ఇవ్వకుండా, లేదన్నా నువ్వే పరిష్కరించు అని అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పినా సరే బయట నేను పెడతా అని చెప్పి నీకు చెప్తాను. వాళ్ళు రేపొద్దునంటే ఇప్పుడు రేపొద్దున వాళ్ళకి ఇస్తే సరే ఇవ్వకపోతే వాళ్ళు చేస్తామని అంటారు, మేము వెళ్ళిపోతే నువ్వు చేస్తామని అంటున్నావు. నేను రాత్రి ఫ్లోర్ వేసి బిల్డింగ్ అయితే కట్టడంలో పెట్టలేను. బిల్డింగ్ కట్టాలన్నా కూడా కనీసం దానికి 6 నెలలు టైం పడుతుంది. కన్స్ట్రక్షన్ రేపు స్టార్ట్ చేయించిన 6 months టైం పడుతుంది. నైట్ సొల్యూషన్ తీసుకోవాలంటే నైట్ సొల్యూషన్ వస్తుందా? నేను ఇప్పుడు ఏమంటున్నాను, నైట్కి చెప్పిపో అన్నా అని అంటున్నావు. నేను అట్లా కాక 600 మందిని ఉండమంట. ఓ విషయం సార్ ఏమంటాడు, 15 మంది కాదు మీరు 20 మంది ఉన్న ఇబ్బంది లేదంట, మెస్ అడిషనల్గా మాట్లాడతాం, మెస్ కేటాయిస్తే పెట్టమంటాము. మీరు అన్నట్టు 400 మంది జాగాలో 600 మంది ఉంటే డ్రైనేజ్ పనిచేస్తుందా, శానిటేషన్ పనిచేస్తుందా? ఒక రూమ్లో 20 మంది ఉంటే 8 గంటల క్లాస్ ఉంటే 7 గంటలకు లేస్తే స్నానం చేసి 9 గంటల వరకు ప్రతి ఒక్కరు రాగలుగుతారా? అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా తల్లి. అవన్నిటిని కూడా ఎట్లా సొల్యూషన్ చేయాలని మేము సిద్ధంగా ఉన్నాము. నేను చేస్తా, దానికి ప్రొవిజన్స్ ఏందో మీరు చెయ్యండి. నేను అఫీషియల్గా వచ్చి చెప్తున్నా. నేనేం దొంగసాటుగా పిల్లలు వచ్చి చెప్తే వాళ్ళకి చెప్తలే, లేదా దొంగసాటుగా మీకు చెప్తలే. నేను 10 మంది ముందు అందరి ముందు వచ్చి సమాధానం చెప్తున్నా కదా. వీళ్ళు అర్థం కాకపోతే నీకేముందమ్మా క్లియర్ కట్గా చెప్తున్నా కదా. పిలిపియండి సార్, 10 members అని ఎవరున్నారో స్టూడెంట్స్ లీడర్స్ వాళ్ళని పెట్టండి. ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, సిఆర్స్ ఉంటారు కదా వీళ్ళకి, ఈ లేదంటే సిఆర్లను పెట్టండి. పెట్టి వాళ్ళని మాట్లాడుకోమనండి. అందరు స్టూడెంట్స్ ఇబ్బంది పడతారా? ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ తోట సొల్యూషన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకుంటారు. వాళ్ళే డెసిషన్ తీసుకోమనండి. మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రతి దానికి మీరు ఏది చెప్పినా చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అనేది కమ్యూనికేట్ చేయడానికి మీ దగ్గరకు వచ్చిన. మీరు ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించి వాళ్ళని పిలిచి మాట్లాడండి. క్లియర్? 100% యూజీ వాళ్ళకే కావాలంటే పీజీ వాళ్ళకి అరే కూర్చొని అరే నువ్వు మాట్లాడక ముందే చర్చించక ముందే మీరే డెసిషన్కి వచ్చేస్తే అదే చెప్పిన అదే ప్రెస్ ముందే కదా అంతా మాట్లాడండి. ఇవన్నీ ఎప్పుడు కూడా మనం డిస్కషన్ చేస్తే దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు పంచాయతీ పెట్టుకున్నాడు కాదు, మీరంతా నిజాం కాలేజ్ స్టూడెంట్స్. మీరు నేను పీజీ నేను యూజీ అనుకుంటే ఇష్యూ రిజాల్వ్ కాదు. మేమంతా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటే ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. డిఫరెన్షియేషన్ తెచ్చుకోకండి. వాళ్ళ టైం వాళ్ళు మాట్లాడుకుంటారు. అక్కడికి వెనక మాట్లాడండి. ఆయన ఉంటే ఇట్లనే ఉంటారు. టైం ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు మాట్లాడుకోరు. వాళ్ళు వచ్చారు మేము వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారు 100% యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళు వద్దంటున్నారు. పీజీ వాళ్ళకి పెట్టుకోవాలని మాకు ఇప్పుడు ఎమ్మెల్సీగా టైం ఇచ్చి వాళ్ళు 10 మంది మాట్లాడుకోరు. చర్చలు అప్పుడు మాట్లాడలేదు. కూర్చొని మాట్లాడుకోరు. మీరు క్లారిటీ చెప్పండి. ఒప్పుకోవట్లేదు కదా సార్, మరి ఇప్పుడే మాట్లాడతాను. మేము ఎంత ఇబ్బంది పడి 1 year ట్రావెల్ చేసాము. మాట్లాడారు సార్, అసలు బస్సెస్ లేకుంటే 3 buses మారి ఎంత కష్టం. బస్సులలో వాళ్ళు ఎట్లా ఇంకా పోతే కొంచెం
హలో హలో చెక్ చెక్ హలో 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 అన్న ఓకేనా అందరు రెడీనా మీరు ఓకే అంటే చెప్తాడు అన్న స్టార్ట్ అన్న చెప్పండి నిజాం కాలేజ్ స్టూడెంట్స్ ఏదైతే యూజీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన గర్ల్స్ హాస్టల్స్కి సంబంధించి అక్కడ హాస్టల్ ప్రొవిజన్ వచ్చేసి 282 to 300 అఫీషియల్ స్ట్రెంత్ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది. కానీ దాన్ని అడిషనల్గా 400 మంది స్టూడెంట్స్ వరకు ఆ హాస్టల్లో ఉంటారు. కాకపోతే ఏదైతే యూజీ స్టూడెంట్స్ కంప్లీట్గా మాకు హాస్టల్ ఇక్కడ అకామిడేషన్ కల్పించాలి, పీజీ స్టూడెంట్స్కి ఉస్మానియా యూనివర్సిటీలో కల్పించాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే సెకండ్ ఇయర్లో వాళ్ళు ఇక్కడ తీసుకురాక కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టాలని యూజీ స్టూడెంట్స్ వర్షన్. పీజీ స్టూడెంట్స్ ఏదైతే హాస్టల్ సగం మాకు ఇవ్వాలి, సగం యూజీ స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పి పీజీ స్టూడెంట్స్ మాట్లాడుతారు. సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ప్రొవిజన్ కల్పిస్తూ పీజీ స్టూడెంట్స్కి ఏ రకంగా వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేయాలి కూడా ఇద్దరు స్టూడెంట్స్ని కూడా ప్రిన్సిపల్ గారు, వైస్ ఛాన్సలర్ ఏదైతే వైస్ ప్రిన్సిపల్ గారు, వీళ్ళైతే రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్నే, ఎందుకనంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్గా 2 floors కట్టాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా గత 6-7 సంవత్సరాలకెళ్ళి ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కడతాము బిల్డింగ్ అని చెప్పి స్థలంని చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్య సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ధి లేకపోవడంతో కన్స్ట్రక్షన్ చేయకపోవడంతో పదే ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. 100% కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షనా లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్గా 2 floors కట్టడమా, దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపైన చర్చిస్తాను. వారు అమెరికాకి వెళ్ళి రాగానే దానికి సంబంధించి దానికి సంబంధించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడతాను. వైస్ ఛాన్సలర్ అయితే ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న దానకిషోర్ గారితో, రిజిస్టర్ గారితో కూడా దీనిపైన మాట్లాడి ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. ఇక్కడున్న విద్యార్థులు, అది పీజీ కానీ యూజీ కానీ, విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఏదైతే వారు గత 10 సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఒక తీవ్ర ఆవేదన ఆందోళన ఉన్నారు. వాళ్ళకొక భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం 100% పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే విద్యార్థులకి ప్రతినిధిగా గవర్నమెంట్లో ఉన్న ఒక శాసన మండలి సభ్యునిగా వచ్చి ఆ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇన్ఛార్జ్ వీసీ గారితో ఫోన్లో సంప్రదించి గవర్నమెంట్ తరఫున కూడా అధికారులతో మాట్లాడి ఏదైతే సంబంధించి ఇష్యూ ఈ రకంగా ఉంది, శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది. 100% ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కానీ ఈ ఫెసిలిటీస్కి సంబంధించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరిపైన ఒకరు పంతాలకి పోకుండా మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలము, మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి, ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే 100% ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి 100% వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాను. ఎట్లాగో 2 ఫ్లోర్లో హాస్టల్ ఇస్తా అంటున్నారు కదా, అదేదో ఇప్పుడు కాలేజ్కి నియర్ బై ఏదైనా చాలా వరకు కూడా రెంటెడ్ హాస్టల్స్ ఉన్నాయి. పీజీ వాళ్ళకి రెంటెడ్ హాస్టల్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఆ ఫ్లోర్ కంప్లీట్ అయ్యే వరకు? ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, రెంటెడ్ హాస్టల్ నియర్ బై ఇవ్వాలనంటే ఉన్న ప్రొవిజన్స్ పైన సంబంధించిన ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వస్తుంది కాబట్టి ఎక్కడ ప్రొవిజన్ ఉందో వారితో కూడా మాట్లాడినాం. సంప్రదించి ఎక్కడైనా ప్రొవిజన్ ఉంటే 100% ఇక్కడ ప్రొవిజన్ ఉంది, ఇది ఇవ్వగలుగుతామని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే 100% దాన్ని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గత 10 ఏళ్లుగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ టైం 15 రోజులు ధర్నా చేస్తే కనీసం ఎవరు పట్టించుకోలే. కానీ ఈరోజు సరే కొద్దిగా ఆలస్యమైన, ఎందుకంటే దాదాపు వారు 5 రోజులకి వెళ్ళి వాళ్ళు ఈ నిరసన చేస్తున్నారని చెప్పి వారు నాకు తెలియజేయడం జరిగింది.
సరే దానికి వారిని నేను స్వయంగా క్షమించమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే మేము పంతాలకి పోతలేం గత ప్రభుత్వం లెక్క, సమస్యల్ని పరిష్కరించాలని ఒక సంకల్పంతో మేము ఉన్నాము. కానీ సమస్యల్ని పరిష్కరించాలంటే 10 ఏళ్లుగా ఏదైతే భ్రష్టు పట్టించారు మొత్తం విద్యా వ్యవస్థని, దాని అన్నింటినీ కూడా చక్కదిద్దాలంటే కొద్దిగా సమయం మాకు కూడా పడుతుంది. సో పెద్ద మనసుతోటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి మీ సమస్యలు ఏమున్నాయి రిప్రజెంటేషన్ రూపంలో ఏదైతే సంబంధించిన మీ అధికారులతో పాటు ఏదైతే నాసొంటి కొంతమంది ప్రజాప్రతినిధులు యువకులు చాలామంది ఉన్నారు, నేను కానీ పర్ణికారెడ్డి గారు కానీ యశస్విని మైనంపల్లి రోహిత్, అదేవిధంగా శాసన మండలిలో నేను అనేక మంది ఈరోజు ప్రభుత్వంలో యంగ్స్టర్స్ ఉన్నాము. ముఖ్యంగా వారికి మాకు ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి సమస్య రకంగా ఉంటుందో మేము అర్థం చేసుకోగలుగుతాం. మా సొంటోళ్ళ దృష్టికి ఆ సమస్యల్ని తీసుకొని వస్తే ఈరోజు ప్రభుత్వం కూడా మేము ఏదైతే సమస్యను ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేరుగా వెళ్ళి చేరవేయగలుగుతాము. 10 రోజుల పరిష్కారం అయ్యే సమస్యల్ని కూడా ఒక్క రోజులో పరిష్కరించగలుగుతాం. గతంలో గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ విషయంలో ఇదే రకంగా ఉంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లెక్క పంతాలకి పోకుండా విద్యార్థులతో చర్చించి ఆ ఎగ్జామ్ని కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. విద్యార్థులకు కూడా అదే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడే సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి, సమస్య పరిష్కరించగలిగితే ఏ రకంగా పరిష్కరిస్తాం చెప్తాం మీడియా ముఖంగా. పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం, ఎంత సమయం పడుతుంది కూడా స్పష్టత కూడా మేము ఇస్తాం. ఒక్కొక్క క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఇష్యూస్కి సంబంధించి ఈ సమస్య పరిష్కారం కావాలంటే బడ్జెట్ అనేది విద్యా వ్యవస్థకి ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు యూనివర్సిటీలకు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు, మహిళా యూనివర్సిటీకి 100 కోట్లు, దాంతోపాటు 300 కోట్లు అడిషనల్గా యూనివర్సిటీస్కి కేటాయించినాం. దానితో పాటు ఏదైతే విద్యా వ్యవస్థ కూడా 21,000 crores పైన దగ్గర 22,000 కోట్లు విద్యా వ్యవస్థకి కేటాయించినాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ముందుగా బడ్జెట్లో విద్యా వ్యవస్థ పెద్ద ఎత్తున కేటాయింపులు అవసరం. కేటాయింపులు ఉంటేనే ఈ సమస్య అంతా కూడా డబ్బుతో కూడుకున్న సమస్య. ఈ హాస్టల్ సమస్య పరిష్కారం కావాలంటే కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేయాలంటే విద్యా వ్యవస్థకు దానికి సంబంధించిన యూనివర్సిటీ పరిధిలో డబ్బులు ఉండాలి. ముందు ఆ నిధులు ఇవ్వాలి కాబట్టి ఏదైతే మొన్న జరిగిన బడ్జెట్ సెషన్లో విద్యా వ్యవస్థకి నిధులు కేటాయించడం జరిగింది. అది నిజాం కాలేజ్ ఇష్యూ కానీ, ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, పాలమూరు కానీ, ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఏదైతే జేఎన్టీ యూనివర్సిటీ కానీ, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని యూనివర్సిటీలతో పాటు అడిషనల్గా ఏదైతే స్థాపించిన స్కిల్ యూనివర్సిటీ కానీ, బాసరా IIIT కానీ, ఈ అన్ని యూనివర్సిటీల సమస్యలపైన గత 10 ఏళ్లుగా పోరాటం చేసిన వ్యక్తులుగా ఒక్కొక్కటిగా ప్రతి సమస్యని పరిష్కరించే బాధ్యత మా పైన ఉంది. 100% మేము పరిష్కరించి తీరుతాం. నిజాం కాలేజ్లో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం ఆ రోజు నుంచి కొనసాగుతుంది. మనందరం చూస్తాం. అయితే ఈ రోజు కాస్త ఆలోచన బల్మూరు వెంకటేష్ విద్యార్థులతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఇప్పటికైనా అమ్మ అవును ఎన్ని ఇచ్చాడు అదే పెట్టేసి ఇది మొత్తం మీద గత వారం రోజుల నుంచి కూడా నిజాం కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఖచ్చితంగా యూజీ స్టూడెంట్స్ ప్రధానంగా మా హాస్టల్స్ మాకే కావాలి, 100% మేమే హాస్టల్స్లో ఉండాలంటూ కూడా వాళ్ళు వారం రోజుల నుంచి దాదాపు 6వ రోజు ఈరోజు వంట వార్పు ప్రోగ్రామ్ని చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బల్మూరు వెంకట్ను సంప్రదిస్తే బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ వచ్చి వాళ్ళకు యూజీ వాళ్ళకు పీజీ వాళ్ళకు సర్దుకు చెప్పేటువంటి ప్రయత్నం చేసిరు. ఇద్దరికి కూడా భరోసానిచ్చారు. 1 month టైం తీసుకుంటాం, 1 monthలో ఖచ్చితంగా ఇద్దరికీ న్యాయం చేస్తామనేటువంటి ఒక అష్యూరెన్స్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా కొంత ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఎంట్రీతో మాత్రం నిజాం కాలేజీలో జరుగుతున్నటువంటి యూజీ వర్సెస్ పీజీ విద్యార్థుల మధ్య కొంత సమస్య మాత్రం సద్దుమణిందని చెప్పుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.